మీరంత ప్రేమగా అరుస్తుంటే నేను ఆపలేను బ్రదర్. మీరు కంటిన్యూ. చాలా రోజులు అయిపోయింది వినేలాగా. గట్టిగా ఒకసారి పవర్ స్టార్ అని చెప్పి అరవండి అయ్యా. కమాన్ చెప్పను బ్రదర్. వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు చెప్తాను బ్రదర్. పవర్ స్టార్. ప్రేక్షక దేవుళ్ళ దగ్గర నుంచి, అభిమాన సోదరుల దగ్గర నుంచి ఆ రిపోర్ట్లు వింటూ ఉంటే నేళ్లు పట్టిందా నాకు, మీలో ఈ ఆనందాన్ని చూడడానికి నేళ్లు పట్టిందా నాకు. ఈరోజు ఇంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు. ఎప్పుడు కొడతాం గోప కుయ్యమనేలాగా ఎప్పుడు కొడతాం. నిఖిల్, నా ఛాన్స్ ఉంటే నా ఆడియో ఫంక్షన్స్కి నేనే రా. టైగర్ వాజ్ అ ఫెంటాస్టిక్ టైటిల్ బై ద వే. ఐ లవ్డ్ ఇట్. నువ్వు తీసుకునే లైక్ డామ్ ఇట్స్ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంతమంది మెగా అభిమానుల మధ్య ఒక మెగా అభిమాని ఆడియో ఫంక్షన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నా జీవితంలో నేను ఊహించలేదన్నా. అయ్యో అయ్యో అయ్యయ్యో, నేను వెంకటేష్ సినిమా రిలీజ్ అంటే 4 o'clock లేచి 6 o'clock టికెట్ల కోసం ఉండేవాడిని నేను. ఎగ్జాక్ట్లీ ఒక బ్యాగ్ నిండా పేపర్స్ అన్ని చింపేసుకొని ఫుల్ హంగామా. మా అన్న, మా ఫ్యామిలీ మెంబర్స్లో మా అన్న మూవీ తీసినంత ఆనందంగా ఉంటుంది నాకు. మా అన్న థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోష్, నీ కళలు పండాయి. ఈరోజు సంతోష్ కోసం వెంకటేష్ గారే దిగి వచ్చారు. తారలు దిగి వచ్చిన వేళ అని దీన్నే అంటారేమో. When your father is a mega star and when your baba is a power star, whatever. Mass. Murra mass. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్. అయ్యో అయ్యో అయ్యయ్యో. మీ అందరం ఫ్యామిలీగా ఆహ్వానిస్తున్నాం. వీఆర్ వెల్కమింగ్ నేహా. వెల్కమ్ టు ద హోల్ ఇండస్ట్రీ. You don't need to come from a star family. Your hard work will give you success. Backing అవసరం లేదు. తిరుపతిలో తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి అండగా ఉంటారన్నారు. లైఫ్లో ఇప్పటి వరకు ఏ వైలెన్స్ లేదు, ఇక ముందు జరిగే ఛాన్సే లేదు అని అనుకున్నా అందరిలా. కానీ లైఫ్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అందుకు రెడీగా ఉన్నావా లేదా అన్నదే క్వశ్చన్. బోయపాటి సీన్ రాస్తే బిఎస్ అని వస్తుంది, కానీ ఇప్పుడు ఆయనకు ఫుల్ పేరు వచ్చింది BBS అని. అంటే బ్లాక్ బస్టర్ బోయపాటి సీను గారు అని. జనరల్గా డైరెక్టర్ ఎంటైర్ యూనిట్ అందరూ కష్టపడతారు. బట్ ఈ సినిమాలో అందరికన్నా ఎక్కువ కష్టపడేది చరణ్ ఉంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.